ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. హాయ్ హలో నమస్తే, నేను మీ కట్టా కార్తీక్. గన్నవరం మాజీ ఎమ్మెల్యే వైసీపీ నేత వల్లభనేని వంశీకి మరికొన్ని రోజుల పాటు జైలు జీవితం తప్పేదట్లేరు. మరో కొత్త కేసులో వల్లభనేని వంశీకి 14 రోజుల పాటు రిమాండ్ విధించింది నూజివీడు కోర్టు. ఏలూరు జిల్లా బాపులపల్లిలో నకిలీ ఇళ్ల పట్టాలు పంపిణీ చేశారనే దాని మీద హనుమాన్ జంక్షన్ పోలీసులు కేసు నమోదు చేసి నూజివీడి కోర్టులో పీటీ వారెంట్ కింద పిటిషన్ వేయగా ఆ పిటిషన్ని విచారించినటువంటి కోర్టు 14 రోజుల పాటు రిమాండ్ విధించడం జరిగింది. అంటే మరొక 14 రోజుల పాటు వల్లభనేని వంశీ జైల్లోనే గడపాల్సినటువంటి పరిస్థితి. నిన్నగాక మొన్ననే వల్లభనేని వంశీకి బెయిల్ వచ్చింది, ఊరట దక్కింది, బయటకు వస్తారు, ఇలా రకరకాల వార్తలు చూసాం. నిజానికి వల్లభనేని వంశీ నేరాల చిట్ట ఇంత పెద్దగా ఉంది. మరి ఒక కేసులో బెయిల్ వచ్చినా మరో కేసులో జైల్లో ఉండాల్సినటువంటి పరిస్థితిలో వల్లభనేని వంశీ ఉన్నాడు. నిజానికి వల్లభనేని వంశీకి ఆరోగ్యం బాలేదు, ఊపిరితిత్తుల సమస్య ఉంది, శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది పడుతున్నారు, తీవ్రంగా దగ్గుతా ఉన్నారు, హాస్పిటల్ పాలయ్యాడు, విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యం తీసుకుంటున్నాడు. ఇవన్నీ వార్తలు చూస్తూ ఉన్నాం. అనారోగ్య సమస్యలతో వల్లభనేని వంశీ బాధపడుతున్నాడు అన్నది ఒక పక్క, వల్లభనేని వంశీ మీద నమోదవుతున్న అనేక కేసులు మరొక పక్క. నిజానికి గత ఫిబ్రవరిలో వల్లభనేని వంశీ ఒక కిడ్నాప్ కేసులో అరెస్ట్ అయ్యాడు. సత్యవర్ధన్ అనేటువంటి ఒక దళిత యువకుడిని కిడ్నాప్ చేశాడనేటువంటి కేసు మీద వల్లభనేని వంశీ అరెస్ట్ అయ్యాడు. అతని మీద కిడ్నాప్ కేసు పెట్టారు, ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టారు. ఆ కేసు తర్వాత నిజానికి ఆ వ్యక్తిని ఎందుకు కిడ్నాప్ చేశాడు? గన్నవరం టీడీపీ ఆఫీస్ మీద ఎమ్మెల్యేగా ఉన్న టైంలో టీడీపీ నుంచి వైసీపీలోకి జాయిన్ అయిన తర్వాత గన్నవరం టీడీపీ పార్టీ ఆఫీస్ మీద దాడి చేపించాడట వల్లభనేని వంశీ. దానికి సాక్షి కేసు పెట్టినటువంటి వ్యక్తి సత్యవర్ధన్. ఆ సత్యవర్ధన్ అనేటువంటి యువకుడిని మొన్న మధ్య కిడ్నాప్ చేపించే ప్రయత్నం చేయగా ఆ కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు వల్లభనేని వంశీని అరెస్ట్ చేశారు. ఆ కేసులో ఒకరు నిజంగా బెయిల్ వచ్చింది. కిడ్నాప్కి సంబంధించిన కేసులో మన లేటెస్ట్గా బెయిల్ వచ్చింది. కానీ గన్నవరం టీడీపీ ఆఫీస్ మీద దాడి చేసిన కేసులో ఇంకా బెయిల్ రాలే, తీర్పు రిజర్వ్లో ఉంది. తర్వాత ఇదే వల్లభనేని వంశీ గన్నవరంలో ఒక లాయర్కి సంబంధించినటువంటి ప్రైవేట్ ప్లేస్ని ఆక్యుపై చేశాడు, అంటే కబ్జా చేశాడు అనేటువంటి కేసు కూడా ఉంది. దాని మీద హైకోర్టులో బెయిల్ తెచ్చుకున్నాడు వల్లభనేని వంశీ. అంటే ఎన్ని కేసులు చూడండి. ఇప్పుడు కొత్తగా ఈ కేసు ఏలూరు జిల్లా బాపులపల్లిలో నకిలీ ఇళ్ల పట్టాలు పంపిణీ చేశారన్న దాని మీద కొత్త కేసు. దీంట్లో పీటీ వారెంట్ దాఖలు చేయడం, కోర్టు రిమాండ్ విధించడం జరిగింది. అంటే ఎన్ని నేరాలు చేశాడు? ఇప్పుడు ఇంకా నేరాలు బయటకు వస్తూ ఉన్నాయి. మొత్తం 14 కేసులు వల్లభనేని వంశీ మీద రాబోతున్నట్టు కూడా తెలుస్తూ ఉన్నాయి. అంటే ఈ 14 రోజుల రిమాండ్ ఒక పక్క, 10 కేసులో కూడా 14 కేసులు రాబోతున్నాయి అనేటువంటిది కూడా తెలుస్తూ ఉంది. ఎందుకు ఈ నేరాలు చేశాడు? ఈ నేరాలు చేయడం కోసమే వైసీపీలో జాయిన్ అయ్యాడా? ఈ నేరాలకి రక్షణ కావాలనే వైసీపీలో జాయిన్ అయ్యాడా? నిజానికి వల్లభనేని వంశీ అంటే కరుడు కట్టిన టీడీపీ నాయకుడు అనుకున్నారు ఒక టైంలో. ఒక టీచర్ కొడుకు, నందమూరి హరికృష్ణ గారి అనుచరుడు, తర్వాత జూనియర్ ఎన్టీఆర్ గారి స్నేహితుడు. వాళ్ళ స్నేహాన్ని, అనుచరత్వాన్ని, పరిటాల రవి గారితో ఉన్నటువంటి సంబంధాలని అడ్డుపెట్టుకొని టీడీపీలో యాక్టివ్గా వాళ్ళ నాయకత్వంలో తిరిగాడు. కుర్రవాడు బాగా తిరుగుతున్నారని పార్టీ కూడా ఎంకరేజ్ చేసింది. విజయవాడలో ఎంపీ టికెట్ ఇచ్చింది, ఓడిపోయాడు, అయినా ఎంకరేజ్ చేసింది. గన్నవరంలో ఎమ్మెల్యే టికెట్ ఇచ్చింది, 14లో ఎమ్మెల్యే, 19లో ఎమ్మెల్యే. 19లో గెలిచిన తర్వాత పార్టీ అధికారంలో రాకపోవడం ఫలితంగా, వైసీపీ అధికారంలోకి రావడం ఫలితంగా అధికార పార్టీ వైపు అట్రాక్ట్ అయ్యారు. జగన్మోహన్ రెడ్డితో ఉన్నటువంటి వ్యక్తిగత సంబంధాలు, కొడానాథ్తో ఉన్నటువంటి ఫ్రెండ్షిప్ కారణంగా వైసీపీ వైపు అయ్యాడు. సరే, చాలామంది ఎమ్మెల్యేలు పార్టీలు మారుతున్నారు, ఇతను కూడా మారాడు అనుకుందాం. నిజానికి పార్టీ మారాలి అంటే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలి. ఎందుకంటే ఆ టీడీపీ నుంచి వచ్చిన ఎమ్మెల్యే పదవి. కానీ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయకుండానే వైసీపీ అనుబంధ సభ్యుడిగా కొనసాగాడు. సరే, చాలామంది మారుతున్నారు, ఈయన కూడా పార్టీ మారాడు అనుకుందాం. కానీ మారిన తర్వాత అవకాశం ఇచ్చిన పార్టీని, అవకాశం ఇచ్చిన నాయకుడిని ఏ రకంగా ఉండాలి? గౌరవం అయితే ఉండాలి కదా. ఇవాళ అతను ఎమ్మెల్యేగా ఉన్నాడంటే టీడీపీ వల్ల, చంద్రబాబు వల్ల కదా. కానీ చంద్రబాబు నాయుడిని, నారా లోకేష్ని వ్యక్తిగతంగా టార్గెట్ చేసి తిట్టాడు. సరే, వ్యక్తిగతంగా వాళ్ళని మాత్రం టార్గెట్ చేశాడా? కాదు, వాళ్ళ కుటుంబాల్లో ఉన్నటువంటి ఆడవాళ్ళని కూడా టార్గెట్ చేసిన పరిస్థితి. నారా భువనేశ్వర్ గారి మీద అనుచిత వ్యాఖ్యలు చేశారనేటువంటి అభియోగాలు వల్లభనేని వంశీ మీద ఉన్నాయి. ఎందుకు అంత అవసరం ఏంటి? అతను ఎమ్మెల్యేగా ఉందే టీడీపీ వల్ల. 2019లో టీడీపీ నుంచి గన్నవరం నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన వ్యక్తి, టీడీపీ నుంచి రాజకీయంగా ఎదిగిన వ్యక్తి. ఒక టీచర్ కొడుకు ఎమ్మెల్యే కాగలిగాడు, ఒక సామాన్యుడు అసామాన్యుడు కాగలిగాడు. తను చాలా హ్యాపీగా ఫీల్ కావాలి. ఇవాళ టీడీపీ పార్టీ వల్ల నేను 2 సార్లు ఎమ్మెల్యేగా గెలిచానటువంటి ఒక ఆనందంలో ఉండాలి. సరే, అయినా పార్టీ మారాడు,
మారొచ్చు, చాలామంది మారుతున్నారు. మారిన తర్వాత గెలిచిన పార్టీ పట్ల ఒక చిత్తశుద్ధిగా ఉండాలి. కానీ అలా లేడు, నోటికొచ్చినా తిట్టారు. సరే అయినా సరే తిట్టాడు, ఆ తిట్టిన కేసుల్లో కాదు ఇప్పుడు అరెస్ట్ అవుతుంది. అతను చేసినటువంటి దాడులు, అతను ఏ పార్టీ ఆఫీస్ నుంచి ఎన్నికల ప్రచారం చేసి 2019 ఎన్నికల్లో గెలిచాడో అదే పార్టీ ఆఫీస్ మీద దాడి చేపించాడు. ఆ దాడిలో ప్రత్యక్షంగా చూసిన వ్యక్తి, దాడికి గురైన వ్యక్తి కేసు పెడితే ఆ వ్యక్తిని కిడ్నాప్ చేశాడు. ఈ కేసులో అరెస్ట్ అయ్యాడు. మరి నిజానికి వల్లభనేని వంశీని అరెస్ట్ చేద్దామని టీడీపీ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం అనుకున్నట్టు నాకు తెలియదు. అరెస్ట్ చేయలే. నిజానికి గన్నవరం టీడీపీ ఆఫీస్ మీద దాడి కేసులో వల్లభనేని వంశీని అరెస్ట్ చేయలే. ఎప్పుడు చేస్తారని చాలామంది ప్రశ్నించారు, కానీ అరెస్ట్ చేయలే. కానీ వల్లభనేని వంశీ కేసు పెట్టిన వ్యక్తిని కిడ్నాప్ చేసి నన్ను ఇంకా ఎందుకు అరెస్ట్ చేయలేదు, తొందరగా అరెస్ట్ చేయను, కావాలని అరెస్ట్ అయినట్టుంది. అనుకోకుండానో కావాలనో యాదృచ్ఛికంగానో మొత్తానికి చేతురారా చేసుకున్నదే అరెస్టు. జైలు జీవితం చేతురారా కొని తెచ్చుకున్నాడు వల్లభనేని వంశీ. ఆ కిడ్నాపే లేకపోయి ఉంటే ఈ రోజు కూడా వల్లభనేని వంశీ అరెస్ట్ అయ్యేవాడో కాదు. కానీ వన్స్ అరెస్ట్ అయిన తర్వాత వల్లభనేని వంశీ బాధితులంతా బయటకు రావడం స్టార్ట్ చేశారు. మామను బెదిరించాడని ఒకడు, మా భూమి కబ్జా చేశాడని ఒకడు, మాకు నకిలీ ఇళ్ల పట్టాలు ఇచ్చారని ఒకడు, ఇలా అనేక మంది, అందులో మహిళలు కూడా ఉన్నారు. అనేక మంది మహిళలు, ఒక లాయర్ అట, నన్ను బెదిరించాడండి, నా భూమిని కబ్జా చేశాడండి అని వచ్చి బయటకు వచ్చి మాట్లాడింది. ఇలాంటి అనేక విషయాలు ఇప్పుడు వల్లభనేని వంశీ విషయంలో బయటకు వస్తూ ఉన్నాయి. ఇంకేం బయటకు వస్తాయని తెలీదు. ఇప్పుడు వీటి మీద కేసులు నమోదు చేసి విచారణ చేస్తూ ఉన్నారు. ఇప్పుడు ఒక కేసులో బెయిల్ వచ్చినా మరో కేసులో జైలుకి పోవాల్సిన పరిస్థితిలో వల్లభనేని వంశీ ఉన్నాడు. అని ఇంకెంతకాలం జైల్లో ఉంటాడు అనేది పెద్ద క్వశ్చన్ మార్క్. నిజానికి రోజువారీ అతని లైఫ్ స్టైల్కి, అతను జైల్లో ఉండే జీవితానికి సంబంధం లేదు ఇప్పుడు. అదే ఆ ఇబ్బందుల్లోనే ఉన్నాడు, హెల్త్ ఇష్యూస్లో. నిన్నటిదాకా ఒక వీఐపీ లైఫ్ స్టైల్లో బతికినటువంటి వ్యక్తి ఒకసారిగా జైలుకి పోయినప్పుడు ఒక మానసిక వేదన, ఆవేదన, ఆందోళన ఉంటుంది కదా. ఏంటి నా పరిస్థితి, చివరికి జైల్లో పడ్డానే, చెప్పకూడదు తినాల్సిన పరిస్థితిలో పడ్డానే, వాళ్ళు పెట్టే పప్పు, వాళ్ళు పెట్టే భోజనం, జైలు ఏ రకమైన పరిస్థితులు ఉంటాయో జైలుకు పోయి వచ్చిన చాలామంది తెలిసి ఉండొచ్చు. కానీ ఆ పరిస్థితిలో పడ్డాననేటువంటి ఒక ఆవేదన ఉంటుంది కదా. చుట్టూ జై కొట్టే జనాలు ఉండరు, రాగానే దండలు, పూలదండలు, బ్యానర్లు కనపడవు. అక్కడ ఒక రకమైన ట్రీట్మెంట్ ఉంటుంది కాబట్టి ఆ ట్రీట్మెంట్కి ఏమనుకున్నాడు ఏమో మరి, మానసిక వేదనకు గురయ్యాడు. మొత్తానికి అనేక రకమైన హెల్త్ ఇష్యూస్. ఫస్ట్ ఏమో వెన్నునొప్పి అన్నాడు, ఇప్పుడేమో ఊపిరితిత్తులు, శ్వాసకోశ ఇబ్బంది అంటున్నారు, దగ్గు అంటున్నారు. మరి ఏంటి వాస్తవం అని తెలియదు. వాళ్ళ లాయర్ అయితే చాలా తీవ్రమైన అనారోగ్య సమస్యలతో మా వల్లభనేని వంశీ ఉన్నాడు అని చెప్పేసి వల్లభనేని వంశీకి సంబంధించిన న్యాయవాదులు చెప్తా ఉన్నారు. అయితే వల్లభనేని వంశీలో ఇంకో రకమైన ఆవేదన కూడా ఉందంట. నేను అరెస్ట్ అయ్యాను, జైలు పాలయ్యాను, కానీ ఏ పార్టీ కోసం అయితే నేను అరెస్ట్ అయ్యానో, ఏ నాయకుడి కోసం అయితే నేను అరెస్ట్ అయ్యానో ఆ పార్టీ కానీ ఆ నాయకుడి కానీ నన్ను పట్టించుకున్నది ఎక్కడా? ఏ పార్టీ కోసం అయ్యాడు? వైసీపీ పార్టీ కోసం అయ్యాడు. ఏ నాయకుడి కోసం అయ్యాడు? జగన్మోహన్ రెడ్డి కోసం అయ్యాడు. మరి జగన్మోహన్ రెడ్డి, కొడాలి నాని ఒక్కసారి చుట్టపు చూపుగా వచ్చి పరామర్శించిపోయారు.